దివ్యమైన ప్రశస్తమైన నామంలో ఈ రాత్రి కాలం ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల్లో ఎన్నో దినం అండి? ఇది 33వ దినంలోనికి దేవుడు మనం నడిపించి ఈ రాత్రి కాలం వరకు కూడా ఆయన కృపలో, ఆయన దయా వాత్సల్యతలో మనందరినీ భద్రపరిచిన విధానాన్ని బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొద్ది మాటలు ప్రభు మాటలు తెలుసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం మొదలుకొని 51వ వచనం వరకు చదువు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచా అర్థము, అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియా అని పిలుస్తున్నాడు అన్నారు. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పాంజీ తీసుకొని చిరకాలో ముంచి రెల్లుకు తగిలించి ఆయనకు త్రాగించడానికి ప్రయత్నం చేశారు. తక్కిన వారు ఊరకుండండి, ఏలియా పిలుస్తున్నాడు, ఏలియా వచ్చి అతన్ని రక్షిస్తాడేమో అని చూస్తున్నారు. యేసు మరొకసారి బిగ్గరగా కేక వేస్తున్నారు. ప్రాణం విడిచెను. స్తోత్ర. ఆ మొదటి వచనంలో చదవబడిన మొదటి వచనంలో రాయబడిన మాట మధ్యాహ్న కాలమైనప్పుడు. మనకు మధ్యాహ్నం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందండి? 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. 12 గంటల మొదలుకొని ఎన్ని గంటల వరకట? 3 గంటల వరకు. ఏం జరిగింది? లోకమంతా, ప్రపంచమంతా అస్సలు ప్రకాశించవలసిన సమయమే. అసలు ఎర్ర టెండ, నిలువు టెండ అని మనం మాట్లాడుకునేది ఏ సమయంలో అండి? మధ్యాహ్నమే. కరెక్ట్ గా ఇక 11 దాటిందంటే మంచి ఎండ సమయం. మంచి ఎండ సమయం. అసలు ఎండాకాలం అయితే 10 ఎండను కూడా మనం ఒక్కొక్కసారి తట్టుకోలేము. 10, 11 బయట తిరిగే వాళ్ళకి బాగా తెలుసు. 10, 11 ఇక ఆ సమయం మొదలైందంటే ఇక తాపం మొదలైంది శరీరంలో. ఏదో ఒకటి తాగితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. స్తోత్ర. ఏదో ఒకటి దాహం తీసుకొని త్రాగితే బాగుండు అనేటువంటి ఆలోచన మొదలవుతుంది లోపల. కారణం ఎండ తాపం విపరీతంగా అవుతుంటుంది. కరెక్ట్ ఇదే సీజన్లో యేసయ్య కూడా సిలువ మీద ఉన్నప్పుడు మంచి ఎండ సమయంలో, అసలు సూర్యుడు వెలుగునివ్వాల్సిన సమయంలో, పగ 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 మండాల్సిన సమయంలో దేశమంతా, లోకమంతా ఏమైపోయిందంట? చీకటి కమ్మింది. నా యేసు క్రీస్తు ప్రభు వారు శిలువ మీద మరణం, లోకం మీద అధికారం ఆ గొల్గొతా కొండ మీద ఆయన చూపించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ గొల్గొతాపై యేసు యొక్క అధికారం. లోకమంతా చీకటి కమ్మిపోయింది. ప్రకాశించవలసిన సూర్యుడు వెలుగునివ్వలేని స్థితిలోనికి మారిపోయాడు. అసలు వెలుగనే మాట లేకుండా ప్రపంచమంతా కనులెత్తుకుని చూస్తా ఉందంట. ఏంటి చీకటి? ఏంటిది? ఏం చెప్పాలో ఎవరికి అర్థం కాని పరిస్థితులకి చీకటి కమ్మేసింది. ఆ సమయంలో వాక్యంలో రాయబడిన మాట, లోకాసు వార్తలోనికి రండి, 23వ అధ్యాయం
44 వాక్యాన్ని చదవన్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 44వ వచనంలో, అప్పుడు రమారమి మధ్యాహ్నం అయింది, అది మొదలుకొని 3 గంటల వరకు కూడా ఆ దేశమందంతటి మీద చీకటి కమ్మి సూర్యుడు అదృశ్యమైపోయాడు. అదిగో ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. గర్భాలయపు తెర నడిమికి చిరిగిపోయాను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసు శిలువ పైన వేలాడుతున్నప్పుడు ప్రకృతిలో, దేవాలయంలో అనూహ్యమైనటువంటి మార్పులు సంభవిస్తున్నాయి. ఇవి కేవలం ప్రకృతి వైపరీత్యాలు కాదు, ఇది కేవలం దేవుని యొక్క మార్పు, తీర్పు, నూతనమైన నిబంధనలకు సూచనలవి. స్తోత్ర. నూతనమైన సంకల్పానికి, నూతనమైన ఉద్దేశాలకు, నూతనమైన ప్రణాళికకు అవి మార్గం తెరిచాయి. స్తోత్రం చెప్తారా? అప్పటి వరకు ఏ మనుషుడు కూడా దేవాలయానికి ప్రవేశించడానికి లేదు. యాజకుడు చదవడం మట్టుకే, యాజకుడు చదువుతూ ఉంటే మిగతా ప్రజలందరూ వినటం మట్టుకే. కానీ నా ప్రభు నూతన మార్పుకు శ్రీకారం చేశారు. స్తోత్ర. ప్రతి వ్యక్తి దగ్గర తన ధర్మశాస్త్రం ఉండేలాగా మార్పు చేశాడు. ప్రతి వ్యక్తి దగ్గర తన పరిశుద్ధ లేఖనం ఉండేటట్లుగా మార్పు చేశాడు. ప్రతి వ్యక్తి కూడా దేవాలయంలోనికి ప్రవేశించేటట్లుగా మార్పు చేశారు. స్తోత్ర. హల్లెలూయా. మధ్యాహ్న కాలంలో సూర్యుడు బాగా వెలుగునివ్వాల్సిన సమయంలో, అట్టి సందర్భంలో సూర్యుడు చీకటి కమ్మటం ఏంటండి? సూర్యుడు అదృశ్యమైపోవటం ఏంటండి? ఏమండి, అసలు ఏనాడైనా సూర్యుడు అదృశ్యం అవుతాడా? అదృశ్యం అయినా తాను ఇవ్వవలసిన వెలుగుని ఇవ్వకుండా మానుకుంటాడా? ఒకవేళ మేఘాలు దట్టంగా అడ్డుపడినా కూడా తాను వెలుగుతో ఎంతో కొంత భూమికి చేరుతూనే ఉంటాయి. ఆనాడట సూర్యుడు అసలు ఏమైపోయాడంట? అదృశ్యమైపోయాడట. అసలు సూర్యుడే కనిపించలేని పరిస్థితి, చీకటి ఆవరించిన పరిస్థితి. స్తోత్ర. సూర్యుడు ప్రకాశించవలసిన సమయంలో చీకటి రావటం అనేది ఒక అద్భుతం అని నేను చెప్తాను. స్తోత్ర. ఇది కేవలం సూర్యగ్రహమో లేకపోతే చంద్రగ్రహణమో, గ్రహాలు ఉంటాయి కదండి, వచ్చి మూసేస్తాయి అంటారు కదా, అట్లా ఆ గ్రహకాలు ఎలాంటివేమి కాదు. ఆత్మీయ మర్మం ఏంటంటే, మన పాప భారమంతటిని యేసు తనపై మోసుకున్నాడు. స్తోత్ర. తండ్రి అయిన దేవుడు తన ముఖాన్ని ఏం చేశాడు తెలుసా? ఆ సమయంలో తన కుమారునికి తన ముఖాన్ని చాటు చేసుకున్నాడు. తండ్రి ముఖాన్ని దూరం చేశాడు. తండ్రి చేయి విడిచిపెట్టాడు. ఆయన అంటున్నాడు, ఏలి ఏలి లావా సబక్తాని. అంటే దాని అర్థం ఏంటట? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభు లేకుండా ఏవి కలగలేదు, ఏవి తయారు కాలేదు. తండ్రి ఆజ్ఞాపిస్తే, తండ్రి ప్రణాళికనిస్తే వాటిని రూపు చేసిన వాడు యేసు క్రీస్తు ప్రభు వారు. స్తోత్ర. రూపు చేసిన వాటికి, జీవమునిచ్చిన వాటికి, నేటి వరకు దేవునితో కనెక్షన్ కలిగి నడిపించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్ర. హల్లెలూయా. నిత్యములుగా మారకుండా, ఆత్మీయ స్థితిగతిలో పడిపోకుండా దేవునితో ప్రతి వ్యక్తిని కనెక్ట్ చేస్తూ ఒక బ్రిడ్జ్ లాగా సమాధానకరంగా నడిపిస్తున్న వాడే పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్ర. ఆ సమయంలో, ఆ సందర్భంలో, ఆ స్థితిగతుల మధ్యలో దేవుడే తన చేతిని విడిచిపెట్టిన సమయంలో లోకమంతా ఏమైపోయిందంట? అసలు ఇక లోకంతో సంబంధాన్ని తెంచేశాడు దేవుడు. లోకంతో సంబంధాన్ని తెంచేశాడు నా ప్రభు. తండ్రి అయిన దేవుడు, ఎలోహిమైన దేవుడు అసలు ఈ భూమితో సంబంధాన్ని తెంచిన వేళ లోకం ఎలాగ మారిందట? చీకటి
చీకటిగా మారింది. స్తోత్ర. దేవుని అధికారానికి, దేవుని సంబంధానికి ఈ భూమి దూరమైన వేళ ఇంచుమించు 3 గంటల సేపు అంట ఎలాగుందంట దేశం అంతా చీకటితో కమ్మింది. లోక పాపముపై దేవుని తీర్పుకు ఆ అంధకారమే సాక్ష్యం. ఆ అంధకారంగా మారినటువంటి లోకమే సాక్ష్యం. ఆ దినమున మధ్యాహ్న కాలమందు సూర్యుడు పగపగ మండుతున్నటువంటి సమయమందు అస్తమించడం ఏంటండి? బాగా ప్రకాశంగా వెలగాల్సిన సమయం అది. బాగా ప్రకాశంగా వెలగాల్సిన సమయంలో ఎక్కడ కూడా సూర్యుని చూద్దామంటే కనుసైగల్లో కూడా సూర్యుడు లేడట. స్తోత్ర. ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని చదవండి. ప్రవక్త ముందే చెప్పారు అక్కడ పగలు భూమికి చీకటి కమ్ముతుందని. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ లేఖనాన్ని చదవండి. సెలవిచ్చినది ఏంటంటే ఆ దినమున మధ్యాహ్న కాలమందు సూర్యుడిని అస్తమింప చేస్తాను, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేసేదను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రవచన వాక్యాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు ఏది కూడా చెప్పకుండా చేయడు. దేవుడు ఏది కూడా చెప్పకుండా చేయడు. నీ జీవితంలో, నీ బ్రతుకులో ఏం జరిగినా కూడా, నీ జీవితంలో ఏం జరిగినా కూడా అది దేవుడు తెలియపరచకుండా అసలు చేయడాయన. స్తోత్రం. ఆమోసుకు ముందే చెప్తున్నారు ప్రవక్తకి దేవుడు ఇలాగ సెలవిచ్చాడు దేవుడైన యెహోవా. ఎలాగయ్యా అంటే సూర్యుడు ఏమైపోతాడంట? అస్తమిస్తాడు. నేనే చేస్తాను అలాగా. భూమి మీద పగలు ఉండవలసిన సమయంలో చీకటి ఏలుతుంది. స్తోత్ర. అదే నిదర్శనం. దైవ కుమారుడు మరణించే సమయంలో లోకమంతా ఎలాగ మారిందో తెలుసా? దేవుని సంబంధం తెగినటువంటి భూమి ఎలాగ మారిందో తెలుసా అంటే అది చీకటిగా మారిపోతుంది. మన బ్రతుకుని ఇక్కడ సాదృశ్యంగా మార్చుకోవాలి. స్తోత్ర. దేవునితో సంబంధం అంటే మన జీవితం ఎలాగుంటుందో తెలుసా? వెలుగుగా ఉంటుంది. దేవునితో సంబంధం లేకపోతే ఎలాగుంటుందో తెలుసా? స్తోత్ర. కీర్తనకారుడు అంటాడు కదా, ఏమంటాడు తెలుసా? నీ వాక్యము నా పాదములకు. ఇదిగో ఆయన వాక్యం మనలోనికి వస్తే మన పాదాలకు అది ఎలాగ మారుతుందట? దీపంగా మారుతుంది, ప్రకాశమానంగా మారుతుంది. ఇదిగో అది బయటకు వచ్చేసరికి ఎలాగుంటుందో తెలుసా? నా త్రోవలకు అది. ఆమేన్ చెప్పలేదు. హల్లెలూయా. అది మనలో ఉన్నప్పుడు దీపంగా ఉంటుంది. అది బయటకు ప్రకాశింపజేసి మన త్రోవలకు అది ఎలాగ మారుతుందట? ఆమేన్. మనం నడిచే ప్రతి త్రోవలో అది వెలుగును చూపించి వెలుగుగా వెలజిమ్మి నీ త్రోవలన్నిటిని సరళం చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పగల భూమికి చీకటి కమ్ముతుంది. ఒకవేళ అలాగే చీకటి కమ్మితే మనందరం ఏమనుకుంటాం? ఒకవేళ మబ్బేసింది అనుకోండి, ఆకాశం అంతా ఇప్పటిదాకా బాగానే ఉంది, అటు నుంచి మబ్బు వస్తుంది, అంత నల్లగా మారిపోయింది ఆకాశం. మనం ఏమనుకుంటాం? వర్షం పడుతుందని. అట్లాంటి అనుభవాలు, అట్లాంటి ఆనవాలు అప్పుడు లేవు. స్తోత్రం. కనీసం అలాంటి మేఘాలు చూడటానికి లేవు. మరి సూర్యుడు ఏమైపోయాడు? వెలుగు ఏమైపోయింది? అలాగ అడ్డుపడి మేఘాలు కూడా లేవు. స్తోత్ర. ఆకాశం అంతా ఎలాగ మారిపోయిందంట? భూమి అంతా ఎలాగ మారిపోయిందంట? పగలు కాస్త పోయి చీకటి ఏలుతుంది. అయితే రెండో మాటగా నేను చెప్పాను, దేవాలయపు తెర ఎలాగ చినిగిందంట? రెండుగా చినిగిపోయింది. స్తోత్ర.
యేసు ప్రాణం విడవగానే దేవాలయంలో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న తెరపై నుండి కిందకి రెండుగా చిరిగిపోయింది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 51వ వాక్యాన్ని చదువు నాన్న. 27వ అధ్యాయంలో 51వ వాక్యం. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులన్నీ తెరవబడెను. పరిశుద్ధుల శరీరములన్నీ లేచినాయి. స్తోత్రం చెప్తారు ఒకసారి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈ తెర చింపితే చిరిగేది. ఈ తెర సుమారు 60 అడుగుల ఎత్తు. ఎంత ఎత్తు అండి? 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పు ఉండే తెర ఇది. స్తోత్రం. ఎంత తెర? 60 అడుగుల ఎత్తు, వెడల్పు ఎంత ఉంటుంది? 30 అడుగుల వెడల్పు కలిగినటువంటి పెద్ద తెర. చాలా మందంగా ఉంటుందండి. అది పైనుండి కిందకి చిరిగిపోవడం అంటే అది మనుషులు చేసే పని కాదు, సాక్షాత్తు దేవుడే స్వయంగా చేసిన పని. కారణం ఏంటంటే నీకొక నూతన మార్గం ఏర్పాటు చేయాలని, నీకొక నూతన సంకల్పం ఏర్పాటు చేయాలని, నీకొక నూతనమైనటువంటి ద్వారం ప్రభు తెరవాలని. హల్లెలూయా. అంతవరకు అతి పరిశుద్ధ స్థలంలోనికి కేవలం ఎవరు వెళ్ళారు? యాజకుడు మాత్రమే. సంవత్సరానికి ఒకసారే, ఇయర్లీ వన్స్ మాత్రమే ఒక్కడే వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు యేసు రక్తము ద్వారా సామాన్యులు, విశ్వాసులు, భక్తులు ప్రభువుని అమితంగా ప్రేమించేవారు. స్తోత్రం. అందరూ కూడా దేని ద్వారా వచ్చారంటే యేసు రక్తము ద్వారా వచ్చేసారు. స్తోత్రం చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఒక మాట ఉంది నాన్న, జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం. 10వ అధ్యాయం 19వ వాక్యం 20వ వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి 20 వచ్చిన. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైన జీవము గలది ఆయన శరీరము అని తెర ద్వారా ఏర్పాటు చేయబడిన దానినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. స్తోత్రం చెప్తారా? ఎందుకు ఈ మాట, ఈ పద ప్రయోగం ఎందుకు చేశాడు అపోస్తలుడు అంటే ధైర్యము కలిగి ఉన్నదని. యాజకులు కూడా లోపలికి వెళితే వారిలో ఏదైనా దోషం ఉంటే యాజకులు కూడా ఆ రూములు అక్కడికక్కడ పడి చచ్చిపోయేవాళ్ళు. స్తోత్రం. లోపలికి వెళ్ళిన యాజకుడు కూడా అతను ఏదైనా అతిక్రమం దాచి ఉంటే ఆ తాడు కట్టుకుని ఉండేవాడు. నడుంకి పెద్ద తాడు, ఈ ధరి నుంచి ఆ ధరికి ఉంటుంది. అది ఆ తాడు బయటే ఉంటుంది. మన లోదర్ చర్చి ఫాదర్స్, ఆర్సిఎం చర్చి ఫాదర్స్ తాడు కట్టుకుంటారు నడుంకి. అలాంటి త్రాడు, పెద్ద త్రాడు నడుంకి యాజకులు అప్పట్లో కట్టుకొని ఆ త్రాడు మొదలు బయటే ఉండి ఆయన లోపలికి నడుచుకుంటూ వచ్చేవాడు. లోపల కింద గంటలుండే ఆయన అంగీకి, ఎఫోదు అంగీకి ఏముండేవి? గంటలుండేవి. నడిస్తే ఈ మధ్య పిల్లలు కొంతమంది ఇది వరకు ఒక 5-6 సంవత్సరాల క్రితం మొలతోడికి ఏం కడతారు తెలుసా? ఏమండి? గంట. అది అదే ఏదో మొత్తానికి ఒకలాగా ఉంటది కదండి, మోగుతా ఉంటది. అది ఏమండి? ఎత్తడి గజ్జ. ఆ గజ్జ వాడు అడుగేసినప్పుడల్లా ఆ గజ్జ ఏమవుతుంటది? మోగుతా ఉంటది. ఈ మధ్య మన వాళ్ళందరూ, ఆడపిల్లలందరూ కాళ్ళకి ఏం వేసుకుంటారు తెలుసా? అదొక గుర్రం లాగా తిరుగుతూ ఉంటారు ఇంట్లో. అదే రోడ్డు మీద తీసుకొస్తారు చూడండి, గజ్జలు ఇంత ఎడల్పు గజ్జలు కట్టి. వాళ్ళు కూడా అడుగు వేయంగానే కొంతమంది అన్న కాస్త స్మూత్ ఉండేవి అంటారు.
కొంతమంది ఉంటారు నాయన, ఆ సౌండ్ వింటా ఉంటేనే వెనక్కి చూడకుండా, మనిషిని చూడకుండా మనం ఉండలేము. అంత సౌండ్ చేసేయమంటారు. స్తోత్రం. నేను ఇటీవల బ్యాంకుకి వెళ్ళానండి. ఒక 4-5 రోజుల క్రిందట బ్యాంకుకి వెళ్ళాను, సత్తనపల్లి అని. బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో సుమారు ఒక 50-60 మంది జనం ఉన్నారు. 2 రోజులు హాలిడేస్ వల్ల ఆ హాలిడేస్ ని అయిపోగానే అందరూ బ్యాంకులో పడ్డారు. నేను ఆ రోజు కరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళాల్సిన పని పడింది, వెళ్ళాను. అందరూ గోలగోలగా ఉన్నారు, ప్రజలందరూ ఎక్కువగా ఉన్న, కిక్కిరిసిపోయింది. అంత గోలలో కూడా ఒక ఆవిడ వచ్చింది డోర్ తీసుకొని. ఆమె అడుగేస్తా ఉంటే అందరు మాటల కంటే, అందరు గోల కంటే, అరుచుకునేవాడు అరుచుకుంటున్నాడు, తిట్టుకునేవాడు తిట్టుకుంటున్నాడు, ఇంకెంతసేపు అంటున్నాడు, నాది ఎంత అయింది అంటున్నాడు, ఇది ఎంత అయింది అంటున్నాడు. ఈ గోలంతా వినపడుతుంది చెవులకి. ఈ చెవులంతటి ఇలా గోలకు మించి ఇంకో సౌండ్ వినపడుతుంది నాకు. గల్ గల్ గల్. చూడక వీళ్ళందరూ 50 మంది పైన ఉన్నారండి. సుమారు బ్యాంకులో 50 మంది పైన ఉన్నారు. వాళ్ళందరూ గోల కంటే ఏది ఎక్కువ వినపడుతుంది తెలుసా? ఆటోమేటిక్ సైడ్ ఇచ్చేస్తున్నారండి. స్తోత్రం. ఆటోమేటిక్ ఏమి ఇచ్చేస్తున్నారు? పక్కకి జరిగేస్తున్నారు. అంటే అదొక హారం లాగా పనిచేస్తుంది వాళ్ళకి. కారు వెళ్తున్నా, బండి వెళ్తున్నా ఏం కొడతారు? హార్న్ కొట్టినట్టుగా అడుగేయంగానే ఎవరు నా పక్కన, నా వెనకాల మోగుతుంది అన్నట్టుగా పక్కకు తిరగటం, వెనక్కి తిరగటం, పక్కకు జరగటం, వెనక్కి తిరగటం, పక్కకు జరగటం. స్తోత్రం. అలాంటి గంటలు ఉండేవి యాజకులకి. గంట మోగుతూ ఉంటే, అంటే ఆయన అడుగేస్తూ ఉంటే ఆ గంటలు ఏమవుతాయి? మోగుతూ ఉంటాయి. ఆ గంట వినపడలేదంటే, ఒక గంట సేపు అయినా లేకపోతే అరగంట సేపు అయినా ఆ గంట వినపడకపోతే యాజకుడేక లేనట్లే. ఎందుకంటే అక్కడ కూర్చొని పనిచేసే అంత యాజకత్వం ఉండదు, అంత ఖాళీ నడకనే ఉంటది. అర్పణ అర్పించేదంతా కూడా. స్తోత్రం. ఇక అది విన్న వాళ్ళందరూ పిలుస్తారు బయట నుంచి, అయ్యా యాజక ఉన్నావా? పిలుపు కూడా పలకలేదంటే ఇక తాడు పట్టుకొని దేహాన్ని బయటికి లాగేస్తారు. స్తోత్రం. అట్లాంటి పరిశుద్ధమైన స్థలంలోనికి ఇదిగో ఈ అపోస్తలులు చెప్తున్నారు, దేవుని యేసుక్రీస్తు శరీరం అనబడిన తెరలోనికి మనల్ని ప్రవేశించేలాగా యేసయ్య చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన శరీరమును తెర ద్వారా మనకు ప్రతిష్ఠించబడిన మార్గమున, అనగా నూతనమైనది, జీవము కలిగినది. ఇదిగో నూతనమైన ప్రణాళిక అన్ననే, నూతనమైన మార్గం అన్ననే. ఇందాక ఇదే ఆ నూతనమైన మార్గం, నూతనమైన ప్రణాళిక. ఆ మార్గంలో ఏముందంటున్నానా? జీవము గలది. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన, ప్రతిష్ఠించబడిన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగినందుకు ఈ పద ప్రయోగం చేశాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఎందుకు భక్తులు పద ప్రయోగాలు వేరువేరుగా చేశారంటే, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను బట్టి. స్తోత్ర. యేసు క్రీస్తు ప్రభు వారు ఎక్కడ ఉన్నా, ఎక్కడ నిలిచిన ఆయన అధికారమే నిలబడేది. స్తోత్ర. యేసు క్రీస్తు ప్రభు వారిని చంపుతున్నాం అనుకున్నారు. ఏమనుకున్నారు? చంపేస్తున్నాం అనుకున్నారు, ప్రాణం తీస్తున్నాం అనుకున్నారు, ఇక యేసు లేడు అనుకున్నారు. చచ్చిపోయాడు లేదో ఒకసారి చూద్దామని అక్కడ ఉన్నటువంటి సైన్యాధికారి ఏం చేశాడంటే, ఒక బళ్ళెం తీసుకొని, ఆయన ఆయుధమే బళ్ళెం, ఆయన వాడేదే బళ్ళెం, ఇక ఆయన చేతిలో ఉండేది కూడా బళ్ళెమే. ఆ బళ్ళెం తీసుకొని అమాంతం డొక్కలను పొడిచేశాడంట. ఈ ప్రక్కటెముకల క్రింద పాటును పొడిచాడంట.
ఆ బళ్ళెం అంటే సూది లాగనో దప్పలం లాగనో, హలో ఏంటంట, సూది లాగనో దప్పలం లాగనో ఉండదు. బళ్ళెం చివరన సుమారు ఇదిగో ఈ చెయ్యి కంటే వెడల్పుగా బాణం షేప్ లో ఉంటది, ఇట్లా డైమండ్ షేప్ లో ఉంటది. స్తోత్రం. ఆ డైమండ్ షేప్ లో ఉన్నదానికి ఒక బడిసె లాంటి పొడిగాటి కర్ర జోడించి ఆ కర్ర తీసుకుని అమాంతం ఏం చేశాడంట, ప్రక్కలు పొడిచాడంట. పొడవబడిన తోడనే రక్తమును నీరును కారి ఒక్క చొక్క కంట్లో పడిందంట. వాడికి ఫస్ట్ నుంచి కూడా ఈ ఐ అలర్జీ ఉందంట. ఆ మసక, ఆ ఐ అలర్జీ తోటి ఆ కన్ను సరిగా కనపడదట. ఆ కనపడని కన్నుతో లోకాన్ని సరిగా చూసేవాడు కాదు. యేసురాజ్య ఉన్నావా? బాగా చూస్తుంది యేసురాజ్యం. చూడమ్మా, యేసురాజ్యం అనగానే యేసురాజ్యం నేను ఏడుంటే ఆడ చూస్తుంది, ఆడవ చూస్తూ ఉంటది. నేను ఏడుంటే ఆడ చూస్తుంటది, ఏడు చూస్తుందని నేను ఆడ చూసుకుంటుంటా ఒకసారి. అలాంటి పరిస్థితుల్లో ఆ రక్తము నీరు గారినటువంటి ఆ చొక్క ఎప్పుడైతే కంట్లో పడిందో అప్పటికప్పుడు అక్కడికక్కడిగా స్వస్థత కలిగింది. స్తోత్ర. రోమాలో నమ్మకమైన బంటు సైన్యాధిపతి, అతడు చెప్పింది ఒక 10-15 మంది దాకా సైనికులు భటులు వింటారు అతని మాట. అట్టి వాడు అక్కడికక్కడే మోకరించాడు. మోకరించకూడదు. స్తోత్రం. రోమా సైనికుడు ఒక శిక్ష పడ్డటువంటి వ్యక్తి దగ్గర మోకరించకూడదు. మోకరిస్తే ఒకవేళ అది అతని ప్రభు దగ్గరే మోకరించాలి, తన అధికారి దగ్గరే మోకరించాలి. శిక్షను అనుభవిస్తున్నటువంటి వాడి దగ్గర, ఆ శిలువ దగ్గర మోకరిల్లకూడదు. వారి యొక్క అధికారంలో ఉన్నటువంటి ప్రథమంగా రాస్తారు, అబ్బాయి నువ్వు శిక్ష పడ్డవాడి దగ్గర ఎవరి దగ్గర మోకరిల్లకూడదు. నువ్వు మోకరిల్లితే రాజ్యమే మోకరిల్లినట్టు. ఎవడు ఏ భటుడు మోకరించకూడదు అని చెప్తారు. స్తోత్రం. అట్లాంటి సమయంలో సందర్భంలో మోకరించేశాడు. అక్కడ చూస్తున్నారు, భటులందరూ చూస్తున్నారు. ఏంటి మోకరించేస్తున్నాడు. ఆ తల మీద ఉన్నటువంటి తన శిరస్త్రాలను తీసేశాడు. దాన్ని ఏమంటారు, తన హెల్మెట్, యుద్ధం చేసేటువంటి హెల్మెట్ ఉంటుంది. ఈ చివరికి ఇట్లాగా, ఇది ఇట్లాగా, కళ్ళు మాత్రం ఎదురుగా కనపడేటట్లుగా దాన్ని తీసేశాడు. ఆ బౌల్ని తీసేశాడు. నీవు నిజముగా దైవ కుమారుడు అని విశ్వసించాడు. అది మొదలుకొని తన అధికారాన్ని విడిచిపెట్టేశాడు, తన ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు. అది మొదలుకొని ఇతరులకు సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. అది అధికారులు విన్నారు. స్తోత్రం చెప్తారా? అది మొదలుకొని మోకరించబడిన వాడు, నీవు నిజముగా దైవ కుమారుడివి, నేను చంపిన వాడు మామూలుడు కాదు, నేనే చూశాను, నేనే పొడిచాను పక్కలో. స్తోత్ర. అందరికి కనపడిన వాడికి అందరికి సాక్ష్యం చెప్తున్నాడు. అక్కడి నుంచి లేచి తన సొంత దేశం వెళ్ళిపోయాడు. సొంత ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ సువార్త చేస్తున్నాడు. ఇదిగో నేను సిలువ వేసిన వాడు మామూలుడు కాదు, నేను సిలువ వేసిన వాడు నిజముగా దైవ కుమారుడు, అతని ప్రక్కలో పొడిచిన వాడిని నేనే అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. స్తోత్ర. హల్లెలూయా. అతని ప్రక్కలో పొడిస్తే రక్తము నీరు కారితే ఒక్క డ్రాపేనండి కంట్లో పడింది. నేను స్వస్థపడ్డాను, నేను బాగుపడ్డాను అని అందరికి సువార్త ప్రకటిస్తుంటే, ఈ ప్రకటిస్తున్న సువార్త ఎక్కడికి చేరిందో తెలుసా? రోమ సైన్యానికి, రోమ అధికారానికి చేరింది. స్తోత్ర. అయ్యా మనం ఎంత పని చేశాము, మరి సిలువ వేసాము, చంపాము, సమాధిలో పెట్టాము. అయితే ఈడు అక్కడ మోకరించి ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఈడేం చేస్తున్నాడు తెలుసా? రోమా ప్రభుత్వం చంపింది ఎవరినో కాదు, దైవ కుమారుడు అంటున్నాడు. రోమా ప్రభుత్వం చంపింది ఎవరినో కాదట, నిజంగా దైవ కుమారుడు అంట. దేవదోషం చేసినోడు కాదంట. స్తోత్ర. సాక్షాత్తు మనోడే సాక్ష్యం చెబితే, మనలో ఉన్నవాడే సాక్ష్యం చెప్తుంటే లోకం అంతా మారిపోతుంది. ప్రజలందరూ మార్పు పొందుతున్నారు. మతంలో నుండి మార్పులను వెళ్ళిపోతున్నారయ్యా. స్తోత్ర.
పిలిపించండి. పిలిచారు. అయ్యా అక్కడి నుంచి నీకు పిలుపు వచ్చింది బాబు, హైకమాండ్కి రావాలి బాబు. ఒకసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, 3 సార్లు చెప్పారు. చంపుతామని బెదిరించారు, మానుకోలేదు. చివరికి తీసుకొచ్చి ఒక పెద్ద ఖడ్గం తెచ్చి రాయి మీద మెడబెట్టి శవసాధనం చేసేసారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇదంతా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన, చరిత్రలో రాయబడ్డది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు నిజమైన దేవుడని ఆయన అధికారం కోసం సాక్ష్యం ఇచ్చిన వాడు. స్తోత్ర. అక్కడ జరిగిన ఉదంతాలన్నింటినీ నేను దగ్గరుండి చూశానని చెప్తున్నాడు. స్తోత్ర. ఆయన చెప్తాడు, శిష్యులకు చెప్తారు, మీరు కన్న వాటిని, విన్న వాటిని, తాకిన వాటిని, స్పృశించిన వాటిని వెళ్ళి ప్రజలందరికీ ఏం చేయాలా చెప్పండి. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. భూకంపం వచ్చింది, యేసయ్య మరణించినప్పుడు పండుగ బద్దలైపోయాయి. నేను చూశాను. ఎవరు చూశారు? నేను చూశాను. పక్క నుండి ఆయన చచ్చిపోయే వరకు, కేక వేసే వరకు, మెడ కిందకి ఇలా వంచేసే వరకు నేను పక్కన ఉన్నాను. స్తోత్రం చెప్పాలి. భూమి అంట వణికిందంట. బండలు ఏమైపోయినాయి తెలుసా? బద్దలైపోయినాయి, సమాధులు తెరవబడాయి. పరిశుద్ధులైన ప్రతి ఒక్కరు మరలా జీవంతులు ఇచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటో తెలుసా? లాజరు సమాధి దగ్గరకు యేసయ్య వెళ్ళి లాజరు బయటికి రా అని పిలవకపోతే అక్కడున్న సమాధుల్లో ప్రతి ఒక్కరు లేచి వచ్చేవాడే. స్తోత్రం. ఆయన మాటకు అంత అధికారం ఉంది. స్తోత్రం. లాజరు అని పేరు పెట్టి సమాధి నుంచి బయటికి రాని పిలవకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న సమాధుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు వాడు పరిశుద్ధుడా పాపి అని కూడా చూడడు. స్తోత్ర. కారణం ఏంటంటే ఆయన మాటల అధికారం ఉంది, ఆయన మాటల శక్తి ఉంది. స్తోత్ర. మరణం పైన యేసయ్య సాధించినటువంటి విజయం ఎలాంటిదంటే, మరి ఎవడు చేసినా అది వల్ల పడలేదు. అది చేయాలి, దీన్ని తిరగ రాయాలి. అసలు 3వ రోజున తిరిగి మనం లేవలేమా అని చేసినటువంటి అన్ని విఫలమైపోయి సమాధులే మిగిలినాయి, కానీ ఖాళీగా ఉండే సమాధి ఏది లేదు. ప్రపంచంలో ఒకే ఒకటి ఉంది, అది యేసుక్రీస్తు సమాధి. స్తోత్ర, హల్లెలూయా. ఆయన విజయానికి ముందస్తు సూచన, సృష్టికర్త శిలువ పైన మరణిస్తూ ఉంటే సృష్టి తట్టుకోలేకపోయింది. బండలు బద్దలైపోయింది. భూమి ఏమైపోయిందో తెలుసా? వణికిందట, వణికింది. ఆ భూమి అంతా భయంకంపం వచ్చేసరికి నేటికి చరిత్రలో ఉంది, రెక్టర్ స్కేల్ తో సహా నమోదు చేశారు ఆ భూకంపాన్ని. స్తోత్రం చెప్పాలి. దీనంతను చూస్తున్న ఒకడు ఉన్నాడు, శతాధిపతి, ఈ సాక్ష్యం ఇచ్చాడు. స్తోత్ర. నీవు నేను కూడా యేసయ్య గురించి ఏమేవాలి? సాక్ష్యం ఇవ్వాలి. యేసయ్య నా కోసం మరణించాడు, ప్రభు నా కోసం ప్రాణత్యాగం చేశాడు, క్రీస్తు నా కొరకు మరణించాడు. ఎవడి తినని దెబ్బలు ఆయన తిన్నాడు. నీ కోసం ఎవరైనా ఒక మాట పడతారా? నీ కోసం ఎవరైనా ఒక మాట, హలో, నీ కోసం ఎవరైనా ఒక మాట పడతారా? భర్త అయిన, భార్య అయిన, బిడ్డలైన, కడుపును పుట్టిన వారైనా. స్తోత్ర. ఈ రోజున కడుపును పుట్టిన బిడ్డలకు కూడా గట్టిగా హెచ్చరిక చేశామంటే తీరు మారిపోద్ది, పరిస్థితి మారిపోద్ది. స్తోత్ర. నీ కోసం ఎవడు ఒక మాట పాడడు, కానీ యేసు ప్రభు మాత్రం నీ గురించి ఆయన అవమానం పొందాడు, నీ గురించి ఆయన దెబ్బలు పొందాడు, నీ గురించి ఆయన ముళ్ళ కిరీటం ధరింపజేశారు, నీ గురించి ఆయనను ఒక్కొక్కసారి అన్నాడు, ప్రవచిస్తావట కదా నువ్వు, ప్రవచించు, నిన్ను ఎవరు కొట్టారు? స్తోత్ర. ప్రవచించడం ఆయన పెద్ద సమస్య అయినట్లుగా, నిన్ను గుద్దిన వాడు ఎవడో చెప్పు, నీ ముఖం మీద ఉమ్ము ఊసిన వాడు ఎవడో చెప్పు. స్తోత్ర. కఠోరమైన పరిస్థితిని నీ కొరకు, నా కొరకు ప్రభు భరించాడండి. స్తోత్ర.
మత్తయి సువార్తలోని 27వ అధ్యాయంలో 54వ వాక్యాన్ని చదువునాను. నిజముగా శతాధిపతి మాట్లాడుతున్నాడు. శతాధిపతియు అతనితో కూడా యేసుకు కావలి ఉన్నవారు భూకంపమును చూచి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడని ఒప్పుకున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పుకోవడం కాదు, ఒప్పుకున్నారు. హల్లెలూయా. వాక్యంలో రాయబడిన మాట అందరంతటా ప్రతి వారుగా యేసును ఒప్పుకోవాలి. స్తోత్ర. ఆ నాటి వేళ, ఆ సమయంలో, ఆ సందర్భాలలో ఈయన నిజముగా దైవ కుమారుడని ఆ నోళ్ళన్నీ శిక్షను విధించి, శిక్షను అమలు చేసి, శిక్షలో అసలు వాళ్ళు కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తిట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పొడిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు ఇతడు నిజముగా ఎవరైనా దేవుని కుమారుడు. స్తోత్ర. గొల్గొతా కొండ పైన ఆయన అధికారం ఎలాగుందంటే, ఆయన అక్కడ మరణిస్తూ ఉంటే అక్కడెక్కడో ఉన్న దేవాలయంలో తెర ఏమైపోయిందంట, నడిమికి రెండుగా చీలిపోయింది. ఇక ఎక్కడ ఆటంకం లేదు, ఇక ఎక్కడ అవరోధం లేదు. నీ మార్గం తెరవబడింది. స్తోత్రం చెప్పగలిగా. నీ అవరోధాలన్నీ తొలగిపోయినాయి. నా ప్రభు క్రీస్తులో ప్రతి ద్వారము నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సమస్యల్లో, నీ వ్యవస్థల్లో ఆయన తెరచినగాక. నీ కొరకు అది ఓపెన్ అయి ఉంది యేసు నామములో. దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఎలాగైతే మార్గం క్రీస్తు ఏర్పాటు చేశాడో, నీ జీవితంలో ఆటంకం ఉన్నటువంటి ప్రతి వ్యవస్థలో ఆయన మార్గం తెరిచాడు యేసు నామములో. యేసు నామములో స్తోత్రం. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక చివరికి ఈ వాక్యాన్ని చదివి నేను మాటలు ముగించేస్తాను. 4వ అధ్యాయంలో 16వ వాక్యం చదువున్నాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం చదువున్నాను. కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప కలుగునట్లు ధైర్యముతో కృప అర్థం కాదు. కృపా స్థలమునొద్దకు. స్తోత్రం చెప్పండి. కృపాసనం దగ్గరికి. స్తోత్ర. మొత్తాన్ని బాగా చదువుతున్నారు, బొగ్గులోంచి మాటలు రాకుండా. స్తోత్ర. హల్లెలూయా. ఎక్కడికి చేరుకోవాలంట మనందరం? కృపాసనానికి చేరాలి. ఆ స్థలానికి చేరాలని ఆయన కోరిక. స్తోత్ర. అందుకే మధ్యలో ధర్మశాస్త్రం అనే తెర పెట్టారు. ఆ తెరను దేవుడు ఏం చేశాడు తెలుసా? చీల్చేశాడు. ప్రతి ఒక్కరు కృపాసనానికి చేరేలాగా నా ప్రభు ప్రణాళికను సిద్ధం చేశారు. స్తోత్ర. హల్లెలూయా. అలాగ సిద్ధపరచడానికి, అలాగ సిద్ధపరచడానికి, అలాగ సంసిద్ధం చేయడానికి పరిహారం ఎవరు చేశారు మరి? ఆమేన్. హల్లెలూయా. ఆ కృపాసనానికి చేరడానికి పరిహారం ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారే పరిహారం. అందుకే పాట రాశాడు భక్తుడు, యేసే నా పరిహారి, నా జీవిత కాలములో ప్రియ ప్రభువే నా పరిహారి. మన పరిహారి ఎవరు? మన జీవిత కాలం అంతా మన పరిహారం చెల్లించిన వాడు, మన పాపాన్ని తీసివేసిన వాడు, ఆయన అధికారాన్ని గొల్గొతా కొండపైన చూపించిన వాడు, తెరని నడిమికి చీల్చి ప్రతి ఒక్కరిని కృప అనేటువంటి స్థావరానికి చేర్చిన వాడు. స్తోత్ర. అందుకే దావీదు కృపతో రాజయ్యాడు. హల్లెలూయా. దావీదు దేంతో రాజయ్యాడు? కృపతో రాజయ్యాడు. యోసేపు కృపతో అధికారి అయ్యాడు. ఇదిగో మనందరం కూడా కృపతో రక్షించబడ్డాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఇందాక పాడుకున్నాం, కృపయే నేనేమై ఉన్నానో నీ కృపే. నేను బ్రతికి ఉన్నానంటే నీ కృపే. నా చుట్టూ అల్లరితనం వచ్చి చేరింది. నా బ్రతుకు ఓటమి బ్రతుకు నన్ను వెగతాళి చేసింది. నువ్వు సాధించలేనుడు అని వెగతాళి చేసిన, ఎంత ప్రయత్నం చేసినా సాధించలేనివాడు అని నా బ్రతుకు ఓటమి బ్రతుకు నన్ను ఏం చేసిందంటే తిరిగి హేళన చేసిన నీ కృపతో మనల్ని ఏం చేశాడు? దేవుని కృపతో మనల్ని నడిపించాడు, బలపరిచాడు, పోషించాడు, నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం. ఆయన కృపాసనం దగ్గరికి చేరదాం, క్రీస్తులు బలపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించుగా. ఆమేన్. స్వేచ్ఛార్పణలు అర్పించుకుందాం పాట పాడుతూ.